తలకి కిందకు ఇంకా హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి అసలు మిస్ కాకుండా చూడండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి అయితే ఉంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా పెద్దది. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు కదా, ఎందుకంటే మా అబ్బాయి స్కూల్లో పడిపోయాడు అనమాట. సో వాడిని తీసుకురావడానికి అని చెప్పేసి నేను త్వరగా వెళ్ళవలసి వచ్చింది. ఇంకా వాళ్ళ ఇంటికాడే ఉన్నారు, నిన్న వాయిస్ ఇవ్వడానికి అయితే అవ్వలేదు. ఇప్పుడు లోనికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ మనసుకు వచ్చేసి 30 రూపీస్ అనమాట. పిల్లలకు కూడా అంతే. కాకపోతే విన్నుకు తీసుకోలేదు, విరాజ్కి, నాకు, ఇంకా వాళ్ళ డాడీకి అనమాట. ముగ్గురు తీసుకున్నాము. ఇప్పుడైతే మనం లోనికి ఎంటర్ అయిపోయాం కదా. మనకి ఎంట్రన్స్లోనే పెద్దది కొలంబస్ అయితే ఉన్నది. సో దానికైతే ఎంట్రన్స్ లేదనమాట, మొత్తం తిరుక్కుని వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనకి ఇలాంటి బొకే లాంటి, అంటే ఫ్లవర్ వాజులు ఇవన్నీ ఉంటాయి కదా, పెద్ద పెద్ద చిన్నవి అలాగనమాట. సో అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైనా 10 రూపీస్ 20 రూపీస్ అంట. ఇవి ఏంటంటే జెమ్స్, చాక్లెట్స్, ఇంకా సోంపు ఇలాంటివి అనమాట. మొత్తం చిన్న చిన్న ప్యాకెట్లో వేసి ఇలా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్ చూడండి, మీకు ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో నేను ఏమీ తీసుకోలేదనమాట, అలా చూశాను. తర్వాత పిల్లలు ఆడుకునే టాయ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగే కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూసారు కదా, ఈ ప్లేట్స్, బౌల్స్, ఇంకా చిన్న చిన్న కప్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ కిచెన్స్ మీద నేమ్స్ రాస్తారు కదా, అవి కూడా ఉన్నాయి. సో అలా చూసుకుంటూ వచ్చాము. తర్వాత ఇక్కడ బెలూన్స్ ఉన్నాయన్నమాట. ఊదు సో ఇప్పుడైతే పిల్లల కోసం అని చెప్పేసి బెలూన్స్ గన్ అయితే తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇలా చూడు, ఇలా చూడు నాకు. మా అమ్మాయి పెట్టుకుంది కదా, అది 50 రూపీస్ అనమాట. మా అబ్బాయి చేతిలో ఉన్నది హార్ట్ షేప్లో ఉన్నది, అది కూడా లైటింగ్స్ బాగుంది. కాకపోతే తీసుకోలేదు. సో ఇంటికి వెళ్ళే లోపల అది అయిపోద్దని చెప్పేసి ఇంక తీసుకోలేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఉన్నాయి కార్లు ఉన్నాయి. ఈ కార్లు వచ్చేసి ఒక్కోటి 70 రూపీస్ అనమాట. ఇంక పిల్లలిద్దరు అయితే ఎక్కారు. అది విరాజ్ ఇలా చూడు. ఇవి రిమోట్ కంట్రోల్ కార్లు అనమాట. అక్కడ ఒక ఆయన నుంచుని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు రిమోట్ పట్టుకొని. సో తిరిగేసిన తర్వాత అలా ఎదరికైతే వచ్చాము. తర్వాత ఇవి రింగ్స్ వేస్తారు కదండి, ఇవి ఇలాగ డబ్బుల మీద లేకపోతే అక్కడ ఏమైనా బొమ్మలు ఇవి పెట్టుంటారు కదా. సో అవి రింగ్స్ అయితే చూసామన్నమాట. అక్కడ నుంచి ఇంకా ఎదరికి వస్తే ఇక్కడ నుంచి అన్ని గేమ్స్ అనమాట. సో అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అన్ని గేమ్స్. సో ఫస్ట్ అయితే పిల్లలు చూడగానే ట్రైన్ ఎక్కుతామని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కాను. ఇది కూడా 70 రూపీసేనండి. చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ ఇక్కడ కాస్ట్. సో మన ఇంటికాడతో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది ఒకటి వచ్చేసి 100 రూపీస్ 150 రూపీస్ అలా తీసుకుంటూ ఉంటారు కదా. ఇదైతే 70 రూపీస్ అనమాట. ట్రైన్ అయిపోయిన తర్వాత ఇంకా లోనికి అయితే వచ్చాము. ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అంటే లైక్ చైనీస్ ఫుడ్ అంతా ఉన్నదన్నమాట. నూడిల్స్, మంచూరియా ఇవన్నీ.
ఇదంతా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, సేమ్ అండి ఇలాగే చింతలూరులో జరుగుతుంది అనమాట. సో ఉగాది కాడి నుంచి చింతలూరులో తీర్థం అయితే జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు చూపించాను కదా, చింతలూరు నూకాంబికా దేవి అని చెప్పేసి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఇవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం అన్నీ చాలా బాగుంటుంది. సో ఇది చూడగానే సేమ్ అలా అనిపించింది అనమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో పిల్లలైతే నెక్స్ట్ ఇది ఎక్కారనమాట. ఇది ఏంటి, హెలికాప్టర్ ఎక్కారు. చాలా ఉన్నాయండి. ఇవి కొప్స్ అంటారు, లేదంటే బ్రేక్ డ్యాన్స్ అంటారు కదా, సో అవన్నమాట. ఇంకా హెలికాప్టర్ రయ్యమంటే వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అది కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి కొలంబస్ అండి. ఎంత పైకి వెళ్తుందంటే చాలా పెద్దదనమాట ఇది. సో నేను ఎక్దాం అనుకున్నాను కానీ నేను ఏమీ ఎక్కలేదు, ఎందుకంటే అప్పటికే నాకు ఇకారం కింద తలపోటు కింద ఉన్నదనమాట, ఎందుకో తెలీదు. సో పిల్లలతో ట్రైన్ తప్ప నేను ఏం ఎక్కలేదు. మా అమ్మాయి హెలికాప్టర్ ఎక్కింది కదా, అది ఎక్కే ఏడ్చింది, నాకు భయం వేసేస్తుంది అని చెప్పేసి. అలాంటిది పెద్దది జాయింట్ వీల్ ఎక్కితేనే ఏడ్చిందండి. హస్బెండ్ అయితే అస్సలు ఎక్కరనమాట అలాంటివి. నువ్వు ఎక్కు మమ్మీ, నువ్వు ఎక్కు మమ్మీ అంటుంది. నేను ఎక్కుతాను, కాకపోతే అప్పుడు నాకు ఇంకా ఈ కారం కింద అలా ఉంది. ఇంకా అవన్నీ ఎక్కాను అనుకోండి, ఇంక నేను అక్కడ తిరగలేనని చెప్పేసి ఇంక నేను ఏమీ ఎక్కలేదు అనమాట. సో ఇదండి అసలైంది అయితేని. ఇదైతే చాలా డేంజర్ అండి బాబు. ఎంత భయం వేసిందంటే, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఒకసారి వెళ్ళాను. ఈసారి మా అమ్మాయికి చూపిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఇది కూడా టికెట్ వచ్చేసి 70 రూపీస్. దాని పైకి ఎక్కిన తర్వాత మొత్తం అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. మీకు మొత్తం చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక చెక్కలతో అయితే కట్టారండి. పైన ఏమో అందరూ కూర్చోడానికి అయితే ఉన్నదనమాట. ఇలాగా లాన్ ఏమో కార్లు ఇంకా బైక్లు ఇవన్నీ ఉన్నాయి. సో మీకు చుట్టూరు కనిపిస్తుంది కదండి, దాని మీద కార్ తోటి బండి మీద తోటి దాని మీద అయితే నడుపుతారనమాట. సో ఎలా నడుపుతారు ఏంటి అన్నది చూపిస్తాను. ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది చూసినప్పుడు అయితే చాలా భయం వేసింది. లాస్ట్ ఇయర్ కూడా చూసాము, ఈ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదండి ఎంత డేంజర్ కింద ఉందో. అదైతే పైన మేము కూర్చున్న వాళ్ళకి మొత్తం అంతా ఊగిపోతుంది అనమాట. ఎక్కడ పడిపోతామా అని భయం వేసింది. అంత డేంజర్ అనమాట అదైతేని. సో వాళ్ళు కూడా పడిపోతారేమో అని చెప్పేసి భయం వేస్తూ ఉన్నదో పక్క నుంచి. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. పిల్లలు అయితే ఆకలి వేస్తుందని చెప్పేసి అన్నారు. ఇంక మా అమ్మాయి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంది. మా అబ్బాయి వచ్చేసి ఇది పొటాటో రోల్ ఉంటుంది కదా, స్ప్రింగ్ రోల్, అది తీసుకున్నాడు అనమాట. సో నేనైతే ఏం తినలేదండి, నేను తినట్లేదు ఇలాంటి ఫుడ్ అంతా, మొత్తం మానేశాను అనమాట. చెప్పాను కదా డైటింగ్ చేస్తున్నానని చెప్పేసి. సో పిల్లలిద్దరూ తిన్నారు. ఇంక తర్వాత అయితే నేను ఈ పాన్ అయితే తీసుకున్నానండి. కిల్లీ, స్వీట్ కిల్లీ అంటారు కదా, తీసుకున్నాను.
సో మేము తీసుకున్నది అయితే 30 రూపీస్ అనమాట. ఇదేదో కలర్ఫుల్గా ఉన్నదని చెప్పేసి తీసుకున్నాము. పార్సల్ చేంజ్ చేసుకున్నాము ఇంటికాడ తిందామని. ఏం తిన్నాడు? నువ్వు తినలేదా అన్నిది? దాన్ని ఏమంటారు? పొటాటో రోలా? నువ్వు అన్నీ తినలేదా మరి? నీ ఫ్రెంచ్ ఫ్రైస్ తినేస్తే అంత కొడతావు అన్నీ తగులుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.